ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం ఆగస్టు నెల 16వ తారీఖు శనివారం అండి. తత్వదర్శన ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు తెలుగులో ఈ పంచాంగం చెప్పుకున్నట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసన సంవత్సరము, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం కృష్ణపక్షము అండి. అష్టమి రాత్రి 11 నిమిషాల వరకు ఉంది. భరణి నక్షత్రం ఉదయం 8:55 వరకు ఉంది. తర్వాత వర్జ్యం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుంచి, శనివారం కాబట్టి 1 గంటన్నర ఉంటుంది, ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు దుర్ముహూర్తం ఉందండి. ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు వర్జ్యం దుర్ముహూర్తాలు వదిలేసి చేసుకోవటం మంచిది. ఈనాడు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం కృష్ణాష్టమి పర్వదినము అంటే దీన్నే గోకులాష్టమి అంటారు. చాలా ఇది ఏంటంటే కృష్ణుని యొక్క జన్మించినటువంటి ఇది అష్టమి నాడు ఈ విధంగా ఆయన అర్ధరాత్రి జన్మించాడండి. అది ఆయన విశేషం అండి. అంటే పాపాలు పోగొట్టడం కోసం అని చెప్పేసి ఆయన ఆ విధంగా కృష్ణావతారంలో జన్మించడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే, పిల్లలందరినీ కూడా ఇవాళ బాలకృష్ణ వేషం వేసి చాలామంది ఇందుట్లో ఇవాళ శనాదివారాలు సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా చాలామందికి సెలవు దినాలు కాబట్టి ఈ రోజున తమకు ఆ వయసు ఉన్నటువంటి 4-5 ఏళ్ల పిల్లల్ని, 3 ఏళ్ల పిల్లల్ని చక్కగా అలంకారం చేస్తారు. పోటీలు కూడా పెడతారండి. కొన్ని చోట్ల భగవద్గీత కొంచెం పెద్ద పిల్లలకైతే హై స్కూల్లో చదివే వాళ్ళకి భగవద్గీత పోటీలు అని చెప్పి భగవద్గీత మీద కూడా పోటీలు నిర్వహిస్తుంటారు. ఉట్లు కొడతారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ గోకులాష్టం అండి. కృష్ణస్వామికి ఆయనకు వెన్న నైవేద్యం పెడతారు. తర్వాత ఎంతో వైభవంగా సంతోషంగా పిల్లలతో కలిసి చేసుకునే పండుగ ఇది కృష్ణాష్టమి అండి. చిన్నపిల్లలకి ఎంతో సంతోషం. వీళ్ళందరినీ ఇక్కడ ఏంటంటే ఏకాత్మతాభావం అండి. ఆ పిల్లలను చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, మనం అనుకుంటాం వాళ్ళని కృష్ణుడనే, బాలకృష్ణుడనే అనుకుంటాం. అంటే భగవంతుడికి జీవాత్మకు పరమాత్మకు తేడా లేదు అని మనందరికీ ఈ రూపంగా తెలియజేసేటువంటి పండగ ఈ కృష్ణాష్టమి. చక్కగా ఉట్లు కొడతారండి చాలా చోట్ల, కొన్ని ప్రాంతాల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఉట్లు కొట్టి ఈ విధంగా కృష్ణ పూజ చేసుకొని అందరూ సంతోషంగా గడుపుకుంటారు.